అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. గురువు గారితో మాట్లాడి మన ప్రతి పండుగ వెనుకున్న శాస్త్రం ఏంటి, మనం ఆ రోజు పాటించే నియమాల వెనుకున్న కారణాలు, రహస్యాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పంచదశ మంత్రం యొక్క విశిష్టత ఏంటి గురుగారు? అమ్మవారిని 3 రూపాలుగా కొలుస్తారు. బాల మొట్టమొదటి మంత్రాల్లో బాలా మంత్రం. ప్రతి తల్లిదండ్రి కూడా తమ యొక్క ఆడపిల్లలకి, మగపిల్లలకైతే సూర్యోపాసన, సంధ్యావందనం అసలు యాక్చువల్గా మనందరం ప్రతి మానవుడు కూడా భగవంతుడికి వందనం చేయాలి, అది సంధ్యావందనం. అందుకని ఆడపిల్లలకి పర్టికులర్గా ఈ బాలా మంత్రాన్ని ఉపదేశించాలి తల్లిదండ్రి, వాళ్ళు ఆచరించి. అందుకని దీని నామాలన్నీ కూడా ఈ లలితా సహస్రనామంలో వీటి విశిష్టత అంతా మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అని ఆ రహస్యం అక్కడ రాసింది అమ్మవారు. ఏది అమ్మవారు మూల మంత్రం ఏది? ఆ మూల మంత్రానికి దాని ముందు నామాల్లోనే వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాతట్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపణ్య కక్షదో భాగధారిణి అని అమ్మవారి యొక్క స్వరూపంలో ముఖభాగాన్ని ఐం బీజమని, మధ్యలో భాగాన్ని క్లీం బీజమని, ఐం క్లీం సౌం ప్రతి లలితా సహస్రనామ పుస్తకంలో వెనకాల రాశారు, చివరిలో కూడా బాలామంత్రం రాస్తారు. ఈ 3 బీజాక్షరాలతో ఉన్నదే బాలామంత్రం. మూలమంత్రం అంటే పంచదశి మంత్రం. అంటే బాలని మూలమంత్రం అంటారు. అంటే బేసిక్గా మనం ఆరాధిస్తున్నప్పుడు బాల అంటారు. కొంత బాలామంత్రాన్ని ఆచరించిన వాడికి పంచదశి మంత్రాన్ని మూలమంత్రం అంటారు. మరి ఈ పంచదశి మంత్రం ఏమిటి అంటే ఈ బహిర్యాగానికి లలితా రహస్య నామావళి. వేరే వేరే నామాలకిను లలితా సహస్రనామం బ్రహ్మ విద్య. ఎందుకు బ్రహ్మ విద్య అయింది అంటే ఇందులో 4 భాగాలు ఉంటాయి: బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం. అందుకని ఈ అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, లలితా సహస్రనామ అష్టోత్తర నామాలు ఉంటాయి. ఇవి బహిర్యాగానికి గుర్తు. అంటే అమ్మవారి యొక్క బహిర్గతంగా ఆమెను గురించి వర్ణించిన నామాలు. రెండవది మంత్రం. ఆ మంత్రానికి సంబంధించినది పంచదశి మంత్రం. అదే త్రిశతి, లలితా త్రిశతి. 300 నామాలు ఉంటాయి. ఏంటి 300 నామా అంటే ఈ పంచదశి అంటే 15 బీజాక్షరాలు. క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఇది గురుముఖత తీసుకొని పంచదశి కాబట్టి ఆచరించాలి. మామూలు వాళ్ళంతా బాలా ఆచరించుకోవచ్చు, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు. ఇవి ఏవైనా వేరే, ఈ త్రిశతి కూడా పారాయణ చేసుకోవచ్చు. కానీ మంత్రంగా మాత్రం గురుముఖత తీసుకోవాలి. ఎందుకంటే వాటి విశిష్టత తెలియదు కదా. ఇప్పుడు కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం అంటే ఏంటి అర్థం? అందుకని విశిష్టమైన అర్థం ఉంటుంది. అది గురుముఖత తీసుకుంటే త్రిశతిలో అది వస్తుంది అన్నమాట. ఆ 300 నామాలు అంటే ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాలు రాశారు. 15 × 20 300. అది త్రిశతి అంటే మంత్ర విశిష్టత. తర్వాత రహోయాగం అంటారు. రహస్యంగా రాసింది అమ్మవారు. ఖడ్గమాలనే రహోయాగం అయిపోయింది. ఈ మహాయాగం, ఈ బ్రహ్మ విద్య అంతా మహాయాగం. లలితా సహస్రనామంలో మొత్తం అన్నీ ఉన్నాయి. అందుకని ఈ విధంగా ఈ పంచదశి మంత్రమే మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర. అమ్మవారి యొక్క స్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రం అన్న అమ్మవారి స్వరూపం అన్న ఒకటే. అందుకే లలితా సహస్రనామ పుస్తకాన్ని సార్ అందరికీ ప్రేక్షకులు చూపించిన అందులో మొదటి భాగం ఉంటుంది, వెనక వైపు చూపిస్తే శ్రీచక్రం ఉంటుంది. అందులో ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం అంటే అనులోమ విలోమ. అంటే మొదట మూలాధారం నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం 6 చక్రాలకి ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం లాభాలు భావించవచ్చు. బాలమంత్రం చేసేవాళ్ళు ఈ 6 చక్రాల్లో కూడా గ్లాండ్స్లో రెడినల్ గ్లాండ్ కానీ, గొనాల్డ్ గ్రంథి కానీ, ప్యాంక్రియాసిస్, అదే థైరాయిడ్ గ్రంథి, ఇలా ఈ 5 గ్రంథులు, పిట్యూటరీ, ఇక ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చేటప్పటికల్లా పిట్యూటరీ గ్లాండ్, ఈ పైది పెనిలియల్ గ్లాండ్.
అందుకని ఈ సైన్స్గా గ్లాండ్స్గా పిల్లలకి నేర్పాలి, మనం చక్రాలుగా భావించి పెద్దవాళ్ళు ఆయా జ్ఞానాన్ని పొందాలి. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఎంతసేపు డాక్టర్ మీద హాస్పిటల్స్ మీద డిపెండ్ కాకూడదు. మనకి ఈ ఆధ్యాత్మిక విద్య అంతా కూడా మన దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానికే ఈ బాలామంత్రం కానీ పంచదశి మంత్రం కానీ ఆ చివరి దీక్ష షోడశి అంటారు. 16వ కళ, 16వ దీక్ష అంటే చివరి వరకు ఇంకా మన జీవితాంతం ఆ గురువుని ఆ అమ్మవారిని వదలకుండా శ్రద్ధావిశ్వాసంతో ఆచరించే వాడికి షోడశి మంత్రం ప్రదానం చేస్తారు. గురుగారు, ఇప్పుడు బాల అనేది మీరు ఏదైతే చెప్పారో అది ఎవరైనా అందరూ చేసుకోవచ్చు. అందరూ తల్లిదండ్రులు ఆచరించాలి. ఆడపిల్లలకి పర్టికులర్గా చెప్పాలి, మనోధైర్యం వస్తుంది. ఆ సమస్యలన్నీ పాపం ఆడపిల్లలకే ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ మనోధైర్యం రావాలంటే వాళ్ళు మనసులో భావించాలి. ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం అని ఎంత భావిస్తే మనకి రాత్రి ఎప్పుడు కూడా అమ్మవారు రాత్రి స్వరూపిణి. చంద్రుడికి అమ్మవారు చంద్రకళా స్వరూపిణి. అమ్మవారిని ఎవరంటారు? చంద్రకళా స్వరూపిణి అంటారు. అందుకని ఆ చంద్రుని కళలు ఎలా అయితే అభివృద్ధి చెందుతుంటాయో ఆ రకంగా మన మనస్సు పరివర్తన చెందుతూ ఉంటుంది. అమ్మవారికి ఆ పౌర్ణమి రోజున ఈ లలితా సహస్రనామం చదవడం విశిష్టత. ప్రతి పౌర్ణమికి ప్రతి శుక్రవారం చదువుకోవచ్చు, ప్రతి పౌర్ణమి చదువుకోవచ్చు. పిల్లలందరికీ స్తోత్రం పారాయణం చేయించాలి. సమయం గురుగారు సాయంత్రం సమయంలో ఇంక మనం సాయంత్రం నుంచి ఎప్పుడైనా మన లీజర్ ఎప్పుడు ఉంటే ఆ టైంలో మనం శుచిగా మొట్టమొదటిసారి ఆరంభం చేసుకునేటప్పుడు స్నానం శుచిగా ఆరంభం చేసుకొని చదువుకోవాలి. తర్వాత మన టెక్స్ట్ బుక్స్ ఎలా చదువుకుంటున్నామో ఆ రకంగా ఈ పుస్తకాలని, ఆధ్యాత్మిక పుస్తకాలని మామూలు ఎప్పుడు సమయం ఉన్నా కూడా చదువుకోవచ్చు. అదని నా వరకు స్తోత్ర విజ్ఞానంలో ఈ స్తోత్రాల యొక్క విశిష్టతని తెలియజేశాను. వాటిని ఆ రకంగా ప్రేమ, ప్రజ్ఞ, సూర్యుని యొక్క 7 కిరణాల్లో ఒక కిరణం ప్రేమని, ప్రజ్ఞని మనలో పెంపొందిస్తుంది. అది మనకి ఈ లలితా సహస్రనామ పారాయణ వల్ల వస్తుంది. ఈ పంచదశి మంత్రం కానీ బాలామంత్రం కానీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల మనలో ప్రేమ, ప్రజ్ఞ పెరుగుతుంది. గురుగారు, మొదటిది వచ్చేసి ఎవరైనా చదవచ్చు, కానీ మిగిలిన 4 చదవాలి అంటే గురు యొక్క గైడెన్స్ అనేది అవసరం. పంచదశి మంత్రాన్ని, షోడశి మంత్రాన్ని గురుముఖత తీసుకొని ఆచరించాలి. ఇది చదివేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి గురుగారు? అంటే మొదటిసారి ఆచరించేటప్పుడు ఒక 108 సార్లు ఆచరిస్తాం కాబట్టి శుచిగా స్నానం చేసి ఒక దీపం పెట్టి మనం వీలైతే అమ్మవారి దగ్గర లేదా ఒక ఫోటోకి అగరబత్తి చూపించినా కూడా చాలు. ఇన్ని వారాలు చేయాలని ఏమైనా ఉంటుందా గురుగారు? అంటే మనం ఈ విశేషమైన రోజులు అమ్మవారికి మకర సంక్రాంతి, మొట్టమొదట ఉత్తరాయణ కాలంలో మకర సంక్రాంతి ప్రధానమైన రోజు. ఇంకా ఆ తర్వాత నుంచి విశేషమైన రోజులు శుక్రవారం అమ్మవారికి ఇష్టమే, త్రయోదశి, నవమి, పౌర్ణమి, ఈ 3 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైన రోజులు. ప్రతీ నెలలో 2 సార్లు వస్తాయి. నవమి 2 సార్లు, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమికి ముందు, అమావాస్యకి ముందు కూడా చతుర్దశి వస్తుంది. ఆ పౌర్ణమి రోజున ఆ రకంగా అమ్మవారిని మనం శ్రద్ధా విశ్వాసంతో ఆచరిస్తే అది అలవాటు అయిపోవాలి, మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోవాలి. అదే అమ్మవారు అనగానే మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా లలితా సహస్రనామాన్ని 9 రోజులు చదువుకోవాలి అని వాళ్ళకి తెలవాలి. అందుకని ఈ నవరాత్రులలో ఎప్పుడైనా ఒకసారి ఆ 9 రోజులు ఏ రోజున్నా ఆరంభం చేసి మళ్ళీ 9 రోజులు చేసుకోవచ్చు. అర్థమైంది. మనం ఎన్నిసార్లు చదివితే మనకు అంత మంచిది, కానీ 9 సార్లు చదివితే బాగుంటుంది. సార్లు ఒక పర్టికులర్గా రెగ్యులారిటీగా మనం కనుక చదివితే మనకే ఆ శ్రద్ధా విశ్వాసం కలుగుతుంది. దాని ప్రయోజనం కూడా మన శ్రద్ధా విశ్వాసాన్ని బట్టి మనకి ఏది కావాలని, విద్యార్థులు విద్య కావాలన్నా, పెద్దవాళ్ళు వాళ్ళ అవసరాలకు కావాలన్నా తప్పనిసరిగా అమ్మవారు మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. దీనికి దానికి అన్నట్టు కాకుండా మనసులో ఏ లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఈ మంత్రాన్ని సాధన చేస్తున్నామో అవి ఖచ్చితంగా చేసి తర్వాత నేర్చుకోవాలి, జ్ఞానం పొందాలని. మామూలు అప్పుడు కూడా ఆయా పుస్తకాన్ని, లలితా సహస్రనామాన్ని కానీ, ఇలా వ్యాఖ్యానాన్ని కానీ, స్తోత్రాల పుస్తకం కానీ, సబ్జెక్ట్ బుక్స్ ఎలా చదువుతున్నారో ఆ రకంగా చదవాలండి. మనం సబ్జెక్ట్ బుక్స్ చదువుతున్నాం, పిల్లలకి ట్యూషన్ నేర్పిస్తున్నాం, ఏ నియమం పాటిస్తున్నాం? అవును, అంత శుచిగానైతే ఉంటున్నాం కదా.
ఆ మాత్రం మరి ఇవి కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు. ఈ పుస్తకాలు కూడా మనం ఎంత చదువుతూ ఉంటే అంత విజ్ఞానం వస్తుంది. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.